లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక విజువల్ స్పెటికల్ ఫ్యాంటసీ డ్రామాలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక రేంజ్ క్రేజ్ అయితే నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియో సీనియర్ హీరోల సినిమాల్లో ఓ రికార్డే సృష్టించింది. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ రామరామ అనే పాటను కూడా విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాట మొదటిసారి విన్న వెంటనే హార్ట్ ని టచ్ చేసే విధంగా ఉంది. ఈ భక్తి తత్వాన్ని ఆధ్యాత్మికంగా పలికించే ఈ పాటకు ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక్కసారి విన్నాక అది మైండ్ లో అలా మిగిలిపోతుంది. పాటను చూస్తే చిరంజీవి మ్యూజిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో మరోసారి తెలుస్తుంది. సింపుల్ స్టెప్లు, నిబద్ధతో కూడిన భావ ప్రకటన, భారీ సెట్స్ మధ్య ఆయన ఆ పవిత్రతకు వ్యక్తీకరించిన తీరు పాటను మరింత గొప్పతనానికి తీసుకువచ్చింది. చిరు అంత భక్తితో కనిపించడంతో పాటే కాదు, అతడిపై ప్రేమ కూడా రెట్టింపైంది. శంకర్ మహదేవన్ ఆలాపనలో ఈ పాట భక్తి రసంతో పరవశింపజేస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు సులభంగా గుర్తుండేలా, వినసంపుగా ఉండేలా ఉన్నాయి. గానం చేయదగినలా ఉండేలా రాశారు. మొత్తం పాటను విన్నాక అది మన హృదయాన్ని తాకి ఓ భక్తి ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. దర్శకుడు వశిష్ఠ మల్లిడి మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో నిర్మిస్తుంది. ఇప్పటికే సినిమా గ్లిమ్స్, ఇప్పుడు రామరామ పాట ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి ఈ పాట విడుదలతో సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. సంగీతం, విజువల్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.